చెలగాటమాటం అన్నది ఈ ప్రభుత్వం చేసేసిందండి. అది ఇవాళకి అన్యాయమే కూడా కదా. ఆ అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. ఉమ్, ఓ రకంగా చెప్పాలంటే అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. వాడు చేశాడు, వీడు చేశాడు, ఈ కాదు కదా ఇక్కడ సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోవడం అంటే కొన్ని లక్షల జీవితాలతో చెలగాటం ఆడినట్టు. అవును, భవిష్యత్తు. వాళ్ళేది ఆ మేనేజ్మెంట్లను మేము చెప్పాం అంటే మేనేజ్మెంట్లు వీళ్ళకైతే ఏం ఎదిరించవు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యా నీకు దండం పెడతాం, మా దగ్గర సీట్ లేదు, నువ్వు డబ్బులు కడతానంటే రా సీట్ తీసుకో, ఫీజు రియంబర్స్మెంట్ కింద అప్లై చేయమంటావు చేస్తాం, బట్ డబ్బులు నువ్వు కట్టేసి ఆ డబ్బులు వచ్చినాయి అనుకో నీకు ఇస్తాం తీసుకుపో. అది రాలేదు అంటే మాత్రం ఈ డబ్బులు మాకు. ఇది కొన్ని కాలేజీలు చిన్న కాలేజీలో ఏం చేస్తున్నారంటే 50% కట్టండి, రాకపోతే ఇదే చివరిలో ఆ 50% కడుదురు కానీ అని చెప్తున్నారు అనమాట కొన్ని చిన్న కాలేజీలో. అంటే కాలేజ్ సర్వైవల్ కోసం. పెద్ద కాలేజీలో అయితే క్లియర్, డబ్బులు కట్టేసి జాయిన్ అవ్వండి, ఆ తర్వాత మీకు వస్తే తీసుకుందరు కానీ. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి కాలేజీల్లో కూడా అదే సిస్టమ్ నడుస్తుంది. చాలా మంది కాలేజీల్లో, చాలా మందికి ఉన్నాయి కదా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి అన్ని కాలేజీలు ఉన్నాయి కదా, అన్ని చోట్ల అట్లాగే ఉంది బేసిక్. అది చాలా పెద్ద సమస్య అనమాట. అంటే వాటిని ఎప్పట్లో అయితే షార్ట్ అవుట్ చేయలేదా ప్రభుత్వం, ఇంకా ఇంతే?